ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవంతుడు కర్మలు ఏ భావనతో చేయాలి విశదీకరించడం జరిగింది. కర్మని మనము అహంకారముతో చెయ్యకూడదు. యజ్ఞ రూపములో చెయ్యాలి. మనం చేసే ప్రతి కర్మ కూడా భగవంతునిది. ఉదాహరణగా మనము ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాం. ఆ కంపెనీకి యజమాని వేరే వాళ్ళు, కానీ ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీని మనదిగా భావిస్తూ అక్కడ పనులన్నీ చేస్తూ ఉంటాము. కానీ మన మైండ్లో ఈ కంపెనీ వేరే వాళ్ళది అనే భావన ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళిచ్చే ప్రతిఫలాన్ని తీసుకుంటూ ఎంతో ఆనందముతో, స్ఫూర్తితో, కర్తవ్య భావముతో ఆ కంపెనీలో అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ఆ కంపెనీ యజమాని మనల్ని మెచ్చుకోవాలి అనే భావన ఎప్పుడూ ఉంటూ పనులు చేస్తూ, ఇంకా ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వస్తాయనే ఆలోచనలో ఆ కంపెనీలో మనం పనిచేస్తూ ఉంటాము. ఆ కంపెనీలో పనిచేస్తూ బయట కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము. నేను పలానా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను, మా బాస్ ఇలాంటి వాడు, అలాంటి వాడు అని గొప్పలు చెప్పుతూ ఉంటాం. అదే భావన, అదే ఫీలింగ్ ఈ సంసారంలో మనం జీవిస్తూ కలిగి ఉండాలి. ఈ సంసారానికి, సృష్టికి మొత్తానికి బాస్ ఒకరున్నారు. ఆ బాసే పరమాత్మ, ఈశ్వరుడు. ఆ సృష్టికర్త, ఆ పరమాత్మకు మనము ఎప్పుడూ కూడా వినయ విధేయతలతో తను మనకి కల్పించిన కార్యాన్ని కంప్లీట్ చేస్తూ ఈ సమస్త సృష్టికి అయిన భాస్ని మనము ఎప్పుడూ విధేయులుగా ఉండాలి. ఈ ఫీలింగ్ కలిగి ఉండాలి. ఇందులో మనము ఏ కార్యమైతే చేస్తున్నామో ఈ జీవితంలో ఇది అంతా కూడా భగవంతునిది. ఈ కార్యం చేస్తూ ఉన్నాము, మనకు బ్రతకడానికి తను ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. దానితో సంతృప్తి పొందు. ఇంకా భగవంతుడు మెచ్చుకునే విధముగా ఇంకా చక్కగా పనిచేయాలి. అంతే. ఈ జీవితానికి మనము ఈ విధమైన ఆలోచనతో మనం మన జీవితాన్ని సాగించినట్లయితే సంపూర్ణమైన జీవితాన్ని సాగించినట్లే. కానీ మనలో అహంకారం వచ్చేస్తుంది. ఎందుకు అంటే తెలియక, అజ్ఞానము వల్ల. ఇది అంతా మనదే అనుకుంటాము. మనది కాదు. మనలో ఉన్న ఆలోచన మనది కాదు. ఈ శరీరము మనది కాదు. మనము అనుకుంటున్న మనము కూడా భగవంతుని వాళ్ళమే. అతను చెప్పినట్టే మనం నడుస్తూ ఉన్నాము. అతను మనల్ని ఏ విధంగా దారి చూపిస్తూ ఉన్నాడో అదే ప్రయాణం చేస్తూ ఉన్నాము. అనవసరమైన ఆందోళన మనము అహంకారముతో పడుతూ ఉన్నాము.
అహంకారమే ముఖ్య కారణము. అది అవసరం లేదు. మనం మాయలో పడిపోతూ ఉన్నాము. అజ్ఞానమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాము. భగవంతుడు యజ్ఞము అని మాట చెప్పాడు. యజ్ఞము ఆజ్ఞ. యజ్ఞం అనేది ఒక ఆజ్ఞ రూపంలో జరగాలి. ఆజ్ఞను స్వీకరిస్తున్న రూపంలో జరగాలి. యజ్ఞము అంటే భగవంతునికి చెందినది. మనం చేసే ప్రతి కార్యము భగవంతునికి చెందినదిని భావనతో చేసేదే యజ్ఞము. దానికి మన పూర్వీకులు భగవంతుని కార్యములోనే సమస్త సృష్టికి, అంటే మనకు, మన పరివారానికి, కుటుంబానికి, సమస్త సృష్టికి మంచి జరిగేటందుకు ఒక నియమము ఏర్పాటు చేశారు. లేదంటే మనకు ఆ నియమం అనేది, ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే అందులో కూడా చెడు జరుగుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి పిల్లలకి. అవి పాటించినాడు ఏమవుతుంది? డిసిప్లిన్లో పిల్లోడు లేనట్టు. వెంటనే తల్లిదండ్రులకు కబురు చేసి, మీ పిల్లోడు స్కూలు నియమ నిబంధనల్ని పాటించడం లేదు, ఇట్లా ఉంటే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తాము, మీరు పిల్లోడిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని ప్రిన్సిపాల్ గారు హెచ్చరిస్తారు. అర్థమైంది కదా? సేమ్ అలాగే ఈ సృష్టిలో కూడా మనం చేసే పని కూడా ఒక నియమ నిబంధనతో ఉండాలి. అలా కాకుండా ఉంటే అది కూడా సృష్టి విరుద్ధమవుతుంది. ఆ సృష్టి విరుద్ధమైతే దానివల్ల నష్టము కలుగుతుంది. ఎలా అయితే పిల్లోడు అడ్డదారిలో ఉంటే ఆ కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుందో, అదేవిధంగా ఈ సృష్టిలో కూడా మానవుడు సరైన దారిలో లేకపోతే సృష్టి కూడా వినాశనం అవుతుంది. ఎవడో ఒక్కడో చేసిన తప్పు వల్ల మొత్తం సమాజం నష్టమైపోయే అనేక గాథలు, చరిత్రలు విన్నాం మనం. ఒక్కడు నష్టం చేయడం వల్ల. అర్థమైంది కదా? రావణుడి వల్ల రావణ కులం నాశనమైంది, దుర్యోధనుడి వల్ల కౌరవుల కులం నాశనమైంది. ఇలా అనేక మంది మహారాజులు, అనేక మంది ప్రజలు తమ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉంటారు. ఇంటిలో ఏ ఒక్కడో సరైన మార్గంలో లేకపోతే, మద్యపానము, జూదము లాంటి వ్యసనాలకు లోనైతే ఆ ఇల్లు మొత్తం, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క సమస్యకు కారణమవుతారు. అందువల్లే ఈ యజ్ఞము కూడా భగవంతుడు మనకి పంచమహాయజ్ఞాలు అని మనము మన పూర్వీకుల ద్వారా వింటూ ఉన్నాం, చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. ఆ పంచమహాయజ్ఞాలని ప్రతి మానవుడు కూడా తప్పక పాటించాలి. అప్పుడే ఈ సృష్టి ఒక సక్రమమైన మార్గంలో ఉంటుంది. ఈ పంచమహాయజ్ఞాల ద్వారా మనకి ఏదైతే మనము జీవించడానికి అవసరమో అవన్నీ కూడా ఈ పంచమహాయజ్ఞాల ద్వారానే లభిస్తాయి అని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేసి ఉన్నాడు. అందువల్ల మనమంతా కూడా యజ్ఞ రూపములో కార్యాలను చేస్తూ భగవంతుని కృపకు పాత్రలవుతూ సక్రమమైన జీవన విధానంలో జీవిస్తూ ఉండాలనేదే స్ఫూర్తి గీత. మళ్ళీ మనం రేపు విందాం. జై శ్రీరామ్. రాధే కృష్ణ గోవింద. హరి ఓం.